పరిస్థితులు మారితే నీ జీవితం మనుగడ మారకూడదు చెప్తున్నాను. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము సంతతి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, కలిమి కలిగిన కొలది వారు నా ఏడులు అధిక పాపం చేశారు. ఎంత దుఃఖంతో మాట చెబుతున్నా అంటో దేవుడు. నువ్వు తాటే గుడిసెలో ఉన్నప్పుడు ఉన్న భక్తి రేగుల షెడ్లోకి వచ్చినాక లేదు. రేగుల షెడ్లో ఉన్న భక్తి స్లాబ్లోకి వచ్చినాక లేదు. ఇల్లు వాకలు లేనప్పుడు ఉన్న భక్తి ఇల్లు వచ్చిన తర్వాత లేదు. ఇంట్లో ఫ్యాను లేనప్పుడు ఉన్న భక్తి ఫ్యాన్ వచ్చిన తర్వాత లేదు. ఏసీ లేనప్పుడు ఉన్న భక్తి ఏసీ ఉన్నప్పుడు లేదు. నీ కలిమి కలిగిన కొలది నువ్వు పాపం చేస్తూ వచ్చావు. నువ్వు పాపం చేయడానికి రీజన్ ఇదే. చేతిలో రూపాయి ఉంది, నువ్వు కావలితో వచ్చేస్తాయండి, కావలితో వచ్చేస్తే ఏదో రకంగా వచ్చేస్తే కొత్తగా అప్పులు ఇచ్చే స్కీమ్ ఏదైనా వస్తే నీకు ముందు ఎవరికి తెలియదు. నీ చేతిలో రూపాయి ఉంటుంది, ఏదో రకంగా తేగలవు, ఫోన్పే మెయింటైన్ చేయగలవు. నువ్వు నీ కలిమి కలిగిన కొలది నువ్వు అధిక పాపం చేస్తూ వచ్చావు. అసలు నీ కలిమి లేకపోతే నువ్వు పాపం చేస్తుండేవాడు కాదు. అసలు నిన్ను అక్కడ ఉంచితే ఈరోజు ఈ అధిక పాపం చేస్తుండేవాడు కాదు. ఈ ఘనతను బట్టి నువ్వు గర్వించి నువ్వు అధిక పాపం చేస్తూ వచ్చావో, నీ ఘనతను నేను నీచ స్థితికి మారుస్తాను. అక్కడ దాకా రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను.